హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. అతను నార్మల్ గా నడిస్తే నవ్వు వస్తుంది. అతను మోనోలాగ్ చెప్తే ఆటోమేటిక్ గా మన ఫేస్ లో నవ్వు వస్తుంది. ఆయన పంచ్ డైలాగ్ చెప్తే పగలబడి నవ్వు వస్తుంది. ఒక వన్ లైనర్ చెప్తే, యాక్టింగ్ చేస్తే, ఫైటింగ్ చేస్తే, టీజింగ్ చేస్తే, చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి నిన్ను చింతకాయతో వాట్ నాట్. అతను ఏం చేసినా కూడా హాయిగా నవ్వుతాం. అంతెందుకు, ఆయన చివరికి ఒక ఫోటో చూసినా కూడా నవ్వుతాం. ఇంతకీ ఆయన ఎవరంటే శ్రీ డాక్టర్ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు. ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా? మా మాట వినన్నా, నా మాట వినన్నా. ఈ సినిమా పిచ్చి మానేరదే. నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. సూపర్ మ్యాన్ అయిపోయాడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఎస్, అతని ఫేస్ చూస్తే మనకి ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. అండ్ ఇది నేను చెప్తుంది కాదు, మీ అందరికి కూడా తెలుసు. హీరో నాగార్జున గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను లోలో ఉన్న, వేరే మూడ్లో ఉన్న, బ్యాడ్ వైబ్లో ఉన్న, ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి బ్రహ్మానందం అని టైప్ చేస్తా అన్నారనమాట. అది ఆయన ఫేస్ ఉండే వాల్యూ. ఆయన నటించని క్యారెక్టర్ లేదు. ఏ క్యారెక్టర్లో కనబడినా కూడా ఆటోమేటిక్గా మన ఫేస్లో నవ్వు వస్తుంది అనమాట. అండ్ కడుపుబ్బా నవ్వించడం ఆయన వర్క్. అది ఏ మూవీ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆటోమేటిక్గా ఈయన సక్సెస్ అవుతారనమాట. ఏ మూవీ అయినా హిట్ అయితే ఆయన వల్లే హిట్ అయింది అనే పేరు కూడా వస్తుందన్నమాట. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారనమాట జంధ్యాల గారు. ఆయన గురువుగా భావించే జంధ్యాల గారు చెప్పింది ప్రాపర్గా ఫాలో అవుతున్నారనమాట బ్రహ్మానందం గారు. నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9:10 చెప్పాలి కానీ 9:10. అండ్ ఆయన ఒక స్వయాన తెలుగు లెక్చరర్ అవ్వడం వల్ల, ఆయన మాట్లాడే ప్రతి పదం స్పష్టంగా పలకడం వల్ల, ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ మనల్ని హాయిగా నవ్విస్తుంది. అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా, లాగుతున్నాడు, లాగాడు, అయినా రాలా, మళ్ళీ లాగాడు. బాణంలోకి చేయొచ్చింది కానీ బాణం రాలా, కానీ బాణం అక్కడే ఉంది. అండ్ దానికి తోడు ఆ హావభావాలు. ఇప్పటికీ మనం ఎక్కడో ఒక దగ్గర ఆయన నటించిన మూవీలో ఏదో ఒక టెంప్లెట్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. వెంకీ టెంప్లెట్స్, దుబాయ్ సీను టెంప్లెట్స్, అదుర్స్ టెంప్లెట్స్, రెడీ, ఢీ, కింగ్, ఏ ఇద్దరు ఫ్యాన్స్ మాట్లాడినా కూడా ఇదే భాషలో మాట్లాడతారనమాట. సో అది ఆయన ఐడెంటిటీ. అండ్ ఫైనల్ గా Feb 1, 1958లో పుట్టిన ద గాడ్ ఆఫ్ కామెడీ, ద మీమ్ గాడ్, హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందం గారు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఇలానే చాలా సంవత్సరాలు మమ్మల్ని నవ్విస్తూ, మీరు నవ్వుతూ ఉండాలని కోరుకునే ఒక చిన్న మీమ్ యూజర్. మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు బ్రహ్మానందం అభిమాని అయితే ఆయన నటించిన మూవీస్లో ఏ మీమ్ అయితే మీకు జనరల్గా బేసిక్గా ఎక్కువగా యూజ్ చేస్తారో కమెంట్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఇక్కడ ఒకటి మీకు ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.